రోజుకి రంగా గారి అభిమానులు అనేవాళ్ళు రాష్ట్రంలో పెరుగుతారు. ఎందుకు అంటే నేను గతంలో కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పాను. వంగవీటి మోహన్ రంగా గారు అనే ఆయన డబ్బున్న కుటుంబం నుంచో లేదా ఒక సినిమా ఫేమ్తోనూ వచ్చినటువంటి నాయకుడు కాదు. కేవలం తన గుమ్మం దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడికి కష్టం అని ఎవరైనా వచ్చినా, ఇబ్బంది అని ఎవరైనా వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనను తాను ప్రాణాల సైతం తెగించి తన ప్రాణాలను సైతం తెగించి మరి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రజల్లో నడిచినటువంటి ఒక మహానాయకుడు అనే విషయం ఎప్పటి నుంచి చెప్తూ వచ్చాం. కాకపోతే దురదృష్టవశాత్తు వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో ఆ రోజు ఆయన బ్రతుకున్న రోజుల నుంచి ఇవాటి వరకు కూడా రాష్ట్రం మొత్తం ఎంత గొప్పగా ఘనంగా ఆయనకి రివార్డు అనిపించినా కూడా ఏ ఒక్క మీడియా వాళ్ళు కూడా దీన్ని చూపించరు. ఏదో మామూలుగా ఇంట్లో జరుగుతున్న ఎవరెవరో కార్యక్రమాలలాగా పట్టించుకుంటారు. కానీ నేను గతంలో చెప్పాను, ఆయన ఒక భగవంతుడు లాంటి ఆయన. ఆ రంగా గారి యొక్క దర్శనానికి, ఒక భగవంతుడి దర్శనానికి మంచి వాళ్ళు వస్తారు, అవకాశవాదమైనటువంటి దొంగలు కూడా వస్తారు. గుర్తుపెట్టుకోండి చెప్తున్నా నేను. అందులో ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం చేసినా వంగవీటి రంగా గారి అభిమానులు ఎటు పక్కన ఉంటారో రాజకీయం ఈసారి పూర్తి స్థాయిలో అట్టే డిసైడ్ అవబోతుంది. కాబట్టి మీకు ఇంకేముంది, రంగా గారి వర్ధంతి ఇవాళ మొదల కింద లెక్క పెట్టుకోండి. ఈ ఎలక్షన్ లోపల పుట్టగొడుగుల్లాగా ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు. రంగా గారిని ఒకళ్ళు చూసామంటారు, ఒకళ్ళతో మేము తిరిగామంటారు, అసలు ఆయన నాకు మొన్న కల్లో వచ్చాడని చెప్పంటారు, నిన్న నాకు కల్లో వచ్చి నిద్రలేస్తే గబాలు ఉనికి బయటేసి వచ్చానని చెప్పేటికి అనేక కథలు మీ మీడియా మిత్రులు వింటారు తప్పనిసరిగా. కానీ ఎవరు ఏం చెప్పినా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు, ఆయన పేరు జిల్లాకి పెట్టేంత వరకు కూడా నా ప్రయత్నం ఆగదు, నా కృషి ఆగదు. తప్పనిసరిగా అది సాధించిన రోజున నా మొట్టమొదటి అడుగు కింద నేను భావిస్తాను. రంగా గారి ఆశయాలను సాధించే దిశగా పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి చాలా మంది అనేక చోట్ల నుంచి వచ్చారు. ముఖ్యంగా సోదరుడు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి రంగా గారి అభిమానాన్ని చాటుకోవడానికి వీళ్ళందరూ కూడా మేము ఆయన కార్యక్రమాల్ని, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాం. ప్రస్తుతం నేను రంగా గారి వర్ధంతి గురించి మాట్లాడుతున్నానండి. ఆయన ఆశయాల గురించి పనిచేసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకండి. రంగా గారిని చంపించినటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా రంగా గారి అభిమానులు పరిస్థితులను బట్టి సరైన మా కుటుంబం నుంచి సరైన నాయకత్వ లోపం గతంలో జరిగింది కాబట్టే తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళారు. ఇవాళ అందరూ కూడా మెల్లిమెల్లిగా నా దగ్గరికి రావటం, వాళ్ళు తెలుసుకుని రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం వస్తున్నారు. పార్టీలు అంటారా, ఒక మంచి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు కోరుకుంటారు. అలాంటి ఒక మంచి నాయకత్వం దిశగా మా అడుగులు ఎప్పుడు ఉంటాయి. ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వంలో మేము ఎప్పుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సమయంలో రంగా గారి పేరు బాగా వినిపిస్తున్న నేపథ్యంలో వంగవీటి నరేంద్ర రాజకీయ అడుగులు ఎటువంటి చెప్పాను కదండి, మేము ఎప్పుడు ప్రజల పట్ల ఉంటాం. ఏ నాయకత్వం అయితే ప్రజల దృష్టిలో ఆలోచిస్తారో, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించేటువంటి ఏ పార్టీలో అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీలో తప్పనిసరిగా మా పేరు. జోహార్.